చూపించుకున్నాం. నాకైతే సైతాన్ సోదరులు ఏం కనిపించడం లేదు. నాయనైతే ప్రార్థన పోతా నాకైతే ఏమి లేవు, ఏమి కనిపించలే నాకు ఆ సోదరులు. కానీ మా ఆయన కనిపిస్తున్నాయని ఇంకా అయ్యగారి కాడికి తీసుకొచ్చింది. మొన్న ప్రార్థన చేస్తే శోధన వచ్చింది. ఆ సైతాన్ శోధన అంతా మగ మనిషి పెట్టినాడని తెలిసింది. అదంతా అయ్యగారి ద్వారా స్పష్టపడి ఇప్పుడు నాకు బాగానే ఉంది దేవుడి దయ వల్ల. ఇంకా కొద్దిగా లోపం ఉంది, అది కూడా తీసివేస్తాడని నమ్మి మీకు అందరికి చిన్న సాక్ష్యం జీవించారు. నేనే బರಬೇಕು ನೀನು ಬಾ, ನಿನಗೆ ವಾಸದಾಗಿರೋದು ನೀನು ಗುಣ ಮಾಡಿದ ದೇವರನ್ನು ಕೈ ಬಿಡೋದಿಲ್ಲ. ಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳು, 4 ಮಾತು ಹೇಳಿದ್ರೆ ಜಾಸ್ತಿ ಹೇಳೋಬೇಡ అంటే మంచిగా చెప్పమని చెప్తున్నాను. అల్లెలియ ఎప్పుడు చెప్పగలేదు, ఎలా బాగా అయింది. అల్లెలియ ఈ యొక్క వాక్యం బెంగళూరు ఏమర్థం కాదు. డాక్టర్ టీబీ అంటే వాడికి టీబీ ఉంది, వాడికి రక్తశావం లేవు. మన ఏం టీబీలో రావాల్సిన దేవుడు కాదు కదా. కదా దేవుడు ఎమ్మటే పాపం చేశాడు. చచ్చిపోతాను చదువుతాడు, రక్తగణాలు లేవని చదువు, అన్ని అబద్ధాలే. డాక్టర్ నమ్మద్దు, మన పరమవేదను నమ్మండి. ఆకాశంలో దేవుడు. అల్లెలియ ఉందల పెట్టాడు. అమ్మా నేను ఉందల పెట్టాడు. బెంగళూరు నుంచి దగ్గర పెట్టు. 1.5 నెలల నుంచి నాకు ఆరోగ్యం బాగలేకుంటున్నది. ఫస్ట్ ఏమో నెమ్ము అని చెప్పి 5 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. తర్వాత అన్ని టెస్టులు చేసి లేదమ్మా టీబీ వచ్చిందని చెప్పేసి టాబ్లెట్స్ ఇచ్చున్నారు. 1 మంత్ ఆ టాబ్లెట్స్ వాడినాను. ఇంటికి వచ్చిన తర్వాత అసలుకి బెడ్ పై నుంచి లేసే కావదు, నడిచే కావదు. తిన్న అన్నం కూడా మొత్తం వామిట్ అయిపోయేది. అసలుకి ఏమి ఉండేది కాదు, కొంచెం కూడా శక్తి ఉండేది కాదు. ఒళ్ళంతా బాడీ అంతా పెయిన్స్ వచ్చేది ఎక్కువ. విపరీతమైన నొప్పులతో బాధపడేదాన్ని. మాట వచ్చేది కాదు, గొంతు పట్టేస్తూ ఉండేది. నడవలేకపోయేదాన్ని. నడవలేకున్న దాని నుంచి పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ ఫోన్ చేసిన దాని నుంచి కొంచెము బెంగళూరులో ఉన్నప్పటి నుంచి కొంచెం అన్నం తినే స్టార్ట్ చేసిన. తర్వాత ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత 5 నిమిషాల్లోనే నాకు స్వస్థత దొరికింది. ఏ స్నామంగా వెళ్ళిపోయింది. నాకు సంపూర్ణ స్వస్థత కలిగి ఇప్పుడు బాగున్నాను. నన్ను స్వస్థపరిచిన ఏసైకే ఘనత మహిమ కలుగాక. నాకు స్వస్థతనిచ్చిన పాస్టర్ గారికి, నా కొరకు ప్రార్థించిన పాస్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా పరిశుద్ధమైన సంఘస్థులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మాది ఇక్కడ గొల్లపల్లి గ్రామము. నన్ను ఇచ్చింది గొల్లపల్లి. మేము ఉండేది బెంగళూరులో ఉంటున్నాము. పాపకి అనారోగ్యంగా ఉండింది. 5 నెలల నుంచి అనారోగ్యంగా ఉండింది. అయితే నేను జ్వరం వస్తా పోతా ఉండింది. లోకల్లో చూపిస్తా ఉన్నాము. ఇంజక్షన్ వేస్తే జ్వరం తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతా ఉండింది. అట్లా ఎక్కువ పిల్లలకి ఒక డాక్టర్ దగ్గరికి పోతే మా స్కానింగ్ తీయాలా, ఎడం పక్క చాలా నీరు చేరింది లెన్స్ లో అని చెప్పిండ్రు. స్కానింగ్ తీసిన వెంటనే చూసుకున్న నీరు ఎక్కువ చేరిందమ్మా. 2 రోజులు లేట్ అయితే బిడ్డ బ్రతికేది కష్టము. ఇంటిలో మీరు అర్జెంట్ గా అడ్మిట్ చేయాలంటూ ప్రభుత్వం చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు. తప్పు చెప్తుండే నీ సేవ చేస్తున్నాము. శోధన ఏంది నాయన అని దేవుని మీరు అడిగినా ఖండించుకో. అడిగితే అప్పుడు మీకు మా ఇంటిని పనిచేసే దగ్గర ఈఎస్సీ కార్డు ఉంది. దాని ద్వారా హాస్పిటల్ అడ్మిట్ చేసినాను. 1 వారం మునింది. 1 వారం ఉన్న తర్వాత నెమ్ము పోయిందమ్మా. ఇంటికి తీసుకెళ్ళి ఏం కాదు, టీబీ జబ్బు ఉందమ్మా, దాని టాబ్లెట్లు వాడాలా, 6 నెలలు వాడాలా అని చెప్పి పంపించిండ్రు. అలాగే ఇంటికి వచ్చినాము. 1.5 నెలలు నేను టీబీ టాబ్లెట్లు వాడుతా ఉన్నాము. కొంచెం అంటే కొంచెం కానీ అంత కాలు భాగం కానీ తగ్గలేదు బిడ్డకి. అదే సిచ్యువేషన్ లో ఉంది. పనుకోలేదు, లేసేది కాదు, కనీసం నడిచేది కాదు. బెడ్ లోనే 2 నెలలు పడుకునింది. బిడ్డని వాష్రూమ్ తీసుకోవాలన్నా నేనే తీసుకోవాలి, స్నానం చేయాలన్నా నేనే చేయాలి. వామిట్, ఏం తిన్నా వామిట్, తినే అసలు పోయేది కాదు కడుపుకి. 1 నెల అన్నం తినలేదు. ఆపిల్ కాయలు, జ్యూసులు ఇట్లాంటి ఇస్తా వస్తున్నాము. ఒకసారి మా బావ ఫోన్ చేసింది, మార్కాపురం 2 కొనుగో. ఆయన ఫోన్ చేసి ఏమ్మా ఎట్లుంది, ఫోనే చేయలేదంటే నా పరిస్థితి బాగలేదు బాబా ఇట్లుంది చెప్పినాను. సరేనమ్మా ఏలేని ఫోన్ చెప్పి పాస్టర్ తెలుసు ఏలేకి వెళ్ళి ఫోన్ చేస్తే ఆయన ద్వారా ఒకసారి ప్రార్థన చెప్పి అమ్మా అని ఏదో ఫోన్ చేసినా ఏది నా నిండు ఇలా ఉందే సిచ్యువేషన్ బాగలేదు అమ్మికి అన్నారు. వెంటనే ఫోన్ చేసి హాయిగారు అలా చూపు. ఏ రోజంటే నిన్న మొన్న అమావాస్య జరిగింది. నైట్ ఆల్మెంట్ ప్రేయర్ పెట్టిండ్రు ఇక్కడ. ఫోన్ ఎత్తలేదు. నైట్ 12-12:30 వరకు ప్రయత్నించినము. లాస్ట్ ఎత్తిండు పాస్టర్ అయ్యా.
ఎత్తితే ఫోన్ కలిపిండు మా మరిది నాకు. ఏమమ్మా నిండు సార్ మేము బెంగళూరులో ఉన్నాము అయ్యగారు, మా పాప అనారోగ్యం ఉంది, ఒక్కసారి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పాను. చెవు దగ్గర పెట్టమ్మా ప్రార్థన చేస్తాను అని చెవు దగ్గర పెట్టాను. ప్రార్థన చేసిండు. చేసిన 2 నిమిషాలకి ఫుల్ వామిట్ అయిపోయింది బిడ్డకి. ఆమె నాకు కొంచెం సరిపోయింది. మళ్ళీ నైట్ 2 గంటల టైంలలో మళ్ళీ అట్లే వస్తామని ఫోన్ చేశాను. ప్రార్థన చేసిండు. అప్పుడు పాస్టర్ ఎప్పుడైతే ప్రార్థన చేసిండో అప్పుడు నాకు బిడ్డ అన్నం మీకు స్టార్ట్ చేసింది. అప్పుడు దేవుడికి వందనాలయ్యా, నీకు వందనాలు, నిజమైన దేవుడివి కదా నేను అడిగినాను. దేవుడు పేరు చేసింది నా బిడ్డకి. అప్పటి నుంచి అన్నం మీద స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి లేచి నడిచెక్కని పట్టుకొని నడిచి అంత దేవుడు శక్తి ఇచ్చిండు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హృదయపూర్వకంగా పాస్టర్ గారికి వందనాలు చేస్తున్నాను. ఆయన ఎక్కడ, మేము ఎక్కడ ఉన్నాం, ఈయన ఎక్కడ ఉన్నాడు అనుకుంటానంటే ఆశ్చర్యకరాలంటే దేవుడు నాతో వరం ఎవరి దగ్గర ఇస్తున్నా వాళ్ళే చేయాలి. మేము సంఘస్థులమే, సంఘంలోకి నెంబర్గా ఉన్నాము, సంఘంలో అన్ని సేవలు చేసే వాళ్ళమే. బిడ్డ అది చాతలు పట్టి నేను మాకు తెలియదు, మేము ఆలోచించుకోవాలి మాకు ఎందుకు వస్తుందిలే, మేము దేవుడు నమ్ముకున్నాము కదా, సంఘానికి పోయాము కదా, అవన్నీ ఉండవులే అంటే నేను అనుకున్నా. అక్కపక్కలు అందరం కట్టి మందరం కట్టి అమ్మ ఇంట్లో నేనైతే చెయ్యను అంటే నేను అస్సలు వద్దనే వద్దు. దేవుడిచ్చిండు, దేవుడే తీసుకుంటుడు, దేవుడే బ్రతికిస్తుడు, దేవుడే బాగు చేస్తుడు. ఆయన మీద ఆధారపడినా నేను. సంఘం అంతా మాకు బెంగళూరులో ప్రార్థన చేస్తున్న ఇంట్లో అయితే కొంచెం బయట పడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా బిడ్డకి ఆరోగ్యం ఇచ్చిండు. పాస్టర్ ఎప్పుడైతే ప్రార్థన చేసిండో సాతాను ఆయనతో మాట్లాడేది ఆరంభం ఇచ్చిండు. ప్రార్థన చేసిన మరుస రోజే ఉదయాన్ని చేసి ఒక చైర్ వేసుకొని పక్కన కూర్చునినట్ట. మగ ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చిండు. కూర్చొని అమ్మా ఏమ్మా నువ్వు నేను ఎక్కడికో తీసుకోబోతారు, 3 రోజులు అక్కడ ఉంచుతారు, నువ్వు పోతావా అని అడిగిందంట. ఏం మాట్లాడలేదంటే ఈ అమ్మాయి అని, నువ్వు పోవద్దు, నువ్వు పోతే 3 రోజులు నేను అక్కడ బంధిస్తారు, నువ్వు పోవద్దు, మీ అమ్మ చాలా ప్రయత్నిస్తుంది నేను తీసుకుపోవాలని, ఎట్లన్నా చేసి నువ్వు ఆటంకం పరచాలా, నువ్వు పోవద్దు అని చెప్పిందంట. పాప ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఇంకొక రోజు ప్రార్థన చేపించిన తర్వాత మళ్ళీ కనపడిందంట. టీవీలో అయ్యగారు వాక్యం చెప్తున్నట్టు పాప చూస్తున్నట్టు కనపడిందంట. చూడు ఈ పాస్టర్ అయ్యి నేను దేవుడిని అని చెప్పానంట. దేవుడు అని చెప్తున్నాడు, చూడు చూడు నువ్వే చూడు. ఆయన దేవుడా కాదు, ఆయన ఒక ప్రవర్త, ఆయన మన దేవుని భక్తి కాదు, అయితే అపవాది. చూడు నువ్వు ఆయన సాహసం ఆయన మాట్లాడి అంటే నువ్వు పోతే ఆ సంఖ్యలో నువ్వు చేస్తావు, నువ్వు పోవద్దు, నీకు నేనేం బాధ పెట్టను, నేనేమి నేను చేయను, నేను బాగా చూసుకుంటా కానీ పోవద్దు అని మాట్లాడిందంట. సరేలేమ్మా నువ్వేం చెప్పినావు, నేనేం మాట్లాడలేదమ్మా, ఆయనే మాట్లాడిండు. సరే గమ్మున ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారే చెప్పిండు, అమ్మాయి ఊరేసుకొని చనిపోయిన అమ్మాయి ఒక ముసలాయన అమ్మాయికి ఏమో చేసిందంట. అమ్మాయి కాలేజీకి పోయేటప్పుడు ఆ నిమ్మకాయ తొక్కిందంట, అది తెలియదు మాకు. దానివల్ల పాపకి వచ్చింది. ప్రార్థనలో కన్నడలోనే మాట్లాడింది. ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ, ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ, ನಾನು ಸೂಸೈಡ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ನನಗೆ ಈ ತರ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿತ್ತು, ನಾನು ಬಂದಿಲ್ಲ, ಅವ್ರ ಅಜ್ಜಿ ತಾತ ಕಲ್ಸಿದ್ದಕ್ಕೆ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ ಕನ್ನಡలో అయ్యగారితో మాట్లాడింది. నా బిడ్డ అయితే అస్సలు మాట్లాడేది కాదండి, వాస్తవంగా చెప్తున్నా, నోరైతే తెలిసేదే కాదండి. అలాంటిది ఇప్పుడు పాటలు పాడుతుంది, వాక్యం చదువుతుంది. సాధన పట్టించా నుంచి చాలా బాధ పెట్టించింది మమ్మల్ని. నైట్ అయితే నిద్ర అనేది ఉండదండి, కూర్చొనే ఉండాలి ఇంటికి. అక్కడి నుంచి బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ట్రైన్ లో కానీ ఆ అమ్మాయి నేను వాష్రూమ్ తీసుకుపోయి వచ్చిన తర్వాత అక్కడి నుంచి దూకాలని ప్రయత్నించిందంట. అక్కడ చేసిందంట సాకాలు, దూకు అంటుందంట. ఆయన అమ్మ చెయ్య మా ఇంటి దగ్గరికి వచ్చినాక మా బావ దగ్గరికి అడుగు పెట్టకుండా ఆ స్టెప్ దగ్గర కూర్చొని ఏడుస్తుంది దుఃఖించి ఏడుస్తుంది. ఎందుకు మా ఏడుస్తున్నామంటే నన్ను ఎందుకు మనం తీసుకొచ్చినావు, నేను రానమ్మా ఇక్కడే కూర్చుంటావు, అది ఎక్కడ రావు నేను చూస్తారా, వస్తావా రావా అని ఇప్పుడు ఎట్టి గది 15 నిమిషాలు సతాయించింది. నైట్ 1:30-2 గంటలు మేము ట్రైన్ దిగి వచ్చినాము. ఆ టైంలో అంతసేపు సతాయించింది. మరి నెమ్మది పడి లోపలికి వచ్చింది. వెంటనే మళ్ళీ మేము నాశ చేసుకుని బిడ్డకి నాశ చేయాలి. నేను ఉపవాసం ఉండి అయితారా నిండు ఏం పెట్టద్దమ్మా, అలాగే తీసుకురావాలా నిండు, నేను ఏం తెలియదు ఉపవాసం తొలిసేవా, ఇదిగోని మెదిగి నేను తీసుకొస్తుందా, ఇదే ఆఖరి దినము, ఇదే లాస్ట్ దినము, నా బిడ్డ నుంచి వదిలిపోవాలా, బిడ్డకి ఆరోగ్యం కావాలా, నీ బిడ్డగా నీ సాక్షిగా బిడ్డ నిలబెట్టుకొని అయినా
అని చెప్పి నేను కన్నీటితో దేవుడిని అడిగినాను. ఇంకా ఇంకా ఇప్పుడు చేసే సేవ కంటే అధికంగా సేవ నీ సన్నిధిలో చేస్తుంది నా బిడ్డనైనా అని నేను కన్నీటితో అడిగినందుకు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిండు, బిడ్డకి విడుదల ఇచ్చిండు, సమాధానము నెమ్మది. మా ఇంట్లో కుటుంబంలో ఒక్కరిని అన్నం తినేవాళ్ళం కాదు, మా ఫ్యామిలీ పెద్దది. ఆయన దేవుడు మమ్మల్ని కరుణించిండు, ఆదరించినందుకు దేవునికి కోట్లు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హృదయపూర్వకంగా అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ మా కొరకు చాలా ప్రయాసపడిండు. ఏ టైంలో నువ్వు ఫోన్ చేసినా కానీ ఎత్తేవాడు. నాకు అదే ధైర్యము, నాకు అదే సమాధానం ఇచ్చిండు. ఏసైకి వందనాలు, అయ్యగారికి వందనాలు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిండు కాక. ఇది శాతపడి, ఎందుకంటే ఒక ముసలోడు ఏరే వాళ్ళ చేసే ప్రయాణం అది ఉరేసుకుని తెచ్చిపోయి కన్నడలో మాట్లాడింది. ఒకళ్ళను నేను ఒక కన్నడ మాట్లాడాను. ఒకటే ఒకదేవా బిగ్గర సుడుతుందని చెప్పిన నిప్పుడు మాత్రం పోయండి నన్ను ఓగదండ్రి ఓగా కదిలితే గడగడగడ ఒదికి కర్ణాటకలో పడుతాయి. అలా శాతపడి కాదు, ఇంకొకటి కాదు ఆనందంగా దేవుడికి తోటలో చెప్పాను నాకు ఉరేసుకుని తెచ్చింది ఆడమనిషి మగమని అన్ని ఎన్ని కనపడ్డా మన ఏసే కాసేది కాదు. కనుక దేవుడు విశ్వాసంతో 5 నిమిషాలలో బాగు చేశాడు. ఫాస్ట్ ఎక్కువ మొదలు పెట్టుకుంటే నేను బాగా పెడతానే అన్నది, నా పెట్టలే ఏసై పెట్టింది దయ్యం. అలా దేవుడి వాక్యం దీవించగాక. ఎంతో సహకారం చేస్తున్నాడు దేవుడు. వీళ్ళందరూ మోకరిస్తే ప్రార్థన చేసుకొని మరి చూద్దాం. ఆ కార్డు